ప్రధాని మోదీ విదేశీ ఎయిర్పోర్ట్లను మించి దేశంలోని ఎయిర్పోర్ట్లను నిర్మిస్తున్నారన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డి కరుణ. ఎయిర్పోర్ట్లను మించి రైల్వే స్టేషన్లను రూపకల్పన చేస్తున్నారని చెప్పారు. దేశంలో అన్ని రైల్వే స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలతో పాటు అవసరమైన చోట అండర్ బ్రిడ్జ్ మరియు ఓవర్ బ్రిడ్జ్లను నిర్మించడానికి శంకుస్థాపనలు, అలాగే నిర్మించిన బ్రిడ్జ్లను ప్రారంభోత్సవాలు చేస్తున్నామన్నారు. తెలంగాణలో రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ కోసం కేంద్రం 5,071 కోట్ల నిధులు కేటాయించిందన్నారు డి కరుణ. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశమంతటా దాదాపు 41,000 కోట్ల రూపాయలతో 554 రైల్వే స్టేషన్లను వర్చువల్ గా ప్రారంభించారన్నారు. ఇందులో భాగంగా జడ్చర్ల రైల్వే స్టేషన్లో ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల ప్రయాణికులకు, ముఖ్యంగా ఈ యొక్క రైళ్లలో ప్రయాణించినటువంటి ప్రయాణికులు, మధ్యతరగతి చెందినటువంటి వాళ్ళు, బిలో పావర్టీ ఉన్నటువంటి వాళ్ళు, అంటే బీదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఈ యొక్క రైల్వే అంటే ట్రైన్లలో ప్రయాణిస్తూ ఉంటారు, రైలు మార్గాల్లో ప్రయాణిస్తుంటారు. కాబట్టి వారికి కూడా పూర్తి స్థాయిలో సౌకర్యాలు ఉండాలి. రైల్వే స్టేషన్లలో పూర్తి స్థాయిగా వసతులు అందించాలి. ఈ రైల్వే స్టేషన్లను పునరుద్ధరించాలి. ఎయిర్పోర్ట్లకు ధీటుగా మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్లో పోయి చూస్తే కనుక ఎయిర్పోర్ట్లలో బ్రహ్మాండంగా ఒకప్పుడు విదేశాల్లో ఎయిర్పోర్ట్లు ఏ విధంగా ఉండేనో అంతకంటే మించి ఈరోజు మనకు ఎయిర్పోర్ట్స్ లో మనకి ఈరోజు చాలా పెద్ద ఎత్తున సౌకర్యాలను చూస్తా ఉన్నాం. బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్స్ నిర్మాణం చూస్తా ఉన్నాం మన దేశ వ్యాప్తంగా. విదేశాలను మించి మన దగ్గర ఈరోజు ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతూ ఉంది, వాటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైల్వేలో కూడా వందే భారత్ ట్రైన్లు పెద్ద ఎత్తున ప్రారంభం చేసిండు. మన జిల్లాలో కూడా వందే భారత్ ట్రైన్లను ప్రారంభం చేసుకున్నాం. మరి ఇక్కడ ఈరోజు రైల్వేకి సంబంధించినటువంటి ఈ స్టేషన్లో, జడ్చర్ల రైల్వే స్టేషన్లో దాదాపు 11 కోట్ల రూపాయలతో ఈ యొక్క స్టేషన్ ని పూర్తిగా ఆధునీకరించినటువంటి కార్యక్రమాన్ని అమృత్ రైల్వే స్టేషన్లో భాగంగా దీనికి శంకుస్థాపన చేసుకున్నారు. మరి ప్రధానమంత్రి చేతుల మీదుగా ఇక్కడ పార్లమెంటు సభ్యులు వీటిని ఇక్కడ ప్రధానమంత్రి గారు వర్చువల్ గా ఆవిష్కరిస్తే ఇక్కడ ఎంపీ గారు కూడా ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కు వచ్చేటువంటి ప్రయాణికులకు మరి పెద్ద ఎత్తున అవతల పక్క కౌంటర్ గాని, లిఫ్ట్ గాని, అదేవిధంగా ఓవర్ బ్రిడ్జ్ గాని, ఇవన్నిటి కూడా పూర్తి సౌకర్యాలు రైల్వే స్టేషన్ చూస్తే విమానాశ్రయంలో ఉన్నటువంటి సౌకర్యాల కంటే కూడా మెరుగైన సౌకర్యాలు అందించేది లక్ష్యంగా ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రైల్వేలను కూడా పెద్ద ఎత్తున